మావోయిస్టు పార్టీ ఇక ముందు మనుగడ కొనసాగించగలుగుతుందా? మావోయిస్టు పార్టీ ఎలా సస్టైన్ కాబోతుంది? తదితర వివరాలు అందించేందుకు మనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘకాలం డీజీపీగా పనిచేసి మావోయిస్ట్ లేయర్వేత్లో కీలకంగా వ్యవహరించిన మాజీ డీజీపీ దొరగారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, నిన్న మనం ఎన్కౌంటర్ చూసాం. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్కౌంటర్లో చనిపోయారు. దీంతో మావోయిస్ట్ పార్టీ కథ ముగిసిపోయినట్టుగానే భావించాల్సి ఉంటుందా? చాలా వరకు అండి. నిన్న ఎన్కౌంటర్ చాలా గొప్ప ఎన్కౌంటర్ అది. ఎందుకంటే 27 మంది నక్సలైట్స్, ఇంకా అనేక మంది ముఖ్య నేతలు. నంబాల కేశవరావు నెంబర్ 1 లీడర్, ఆయన పార్టీ సెక్రటరీ, ఆయనతో పాటు చనిపోయారు. అంటే గత 6-8 నెలలు చూస్తుంటే ఛత్తీస్గఢ్లో చాలా ఎన్కౌంటర్స్ జరిగినాయి. అన్నిట్లో కూడా పోలీసు వారి పైచేయి ఉంది. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ టాక్టిక్స్, వాళ్ళ అర్థం చేసుకొని ట్రైనింగ్ మెథడ్స్ అవన్నీ మార్చుకొని స్పెషల్ గ్రూప్స్లో కొన్ని ఫామ్ చేసి వాళ్ళ ఆచూకీ తెలుసుకొని వాళ్ళని ముట్టడి చేస్తే మళ్ళీ ఎన్కౌంటర్ వాళ్ళు వెంటనే తుపాకులతో కొడతారు, వీళ్ళు కొడతారు, వాళ్ళు ఎక్కువ చనిపోతున్నారు. సో అలాంటివి బాగా ఈ మధ్యన ఛత్తీస్గఢ్లో జరుగుతున్నాయి. అది తర్వాత ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు నెంబర్ 1 చనిపోయాడు ఆయన. సో ఈ అన్నిటి కారణంతో, వీటన్నిటి ఎఫెక్ట్తో డెఫినెట్గా ఛత్తీస్గఢ్లో మూవ్మెంట్ బాగా పడిపోతుంది. ఇప్పుడు ఎక్కువగా మన తెలంగాణ, ఆంధ్రలో అయిపోయిన తర్వాత ఛత్తీస్గఢ్లో బాగా పెరిగింది. ఒక ఎన్కౌంటర్లో 70 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోయారు. సిఆర్పిఎఫ్ జవాన్లు చాలా అకృత్యాలు చేశారు. చాలామందిని పొట్టన పెట్టుకున్నారు. చాలా సివిలియన్స్, లీడర్స్, కాంగ్రెస్ లీడర్ ఒక ఆయన ఉండేవాడు, చాలా పెద్ద లీడర్, అక్కడక్కడ మన ఛత్తీస్గఢ్ చెప్తున్నా, మహేంద్ర కర్మ మీద, అజిత్ జోగి మీద, వాళ్ళందరినీ చంపేశారు. చాలా ఘోరమైన అకృత్యాలు చేశారు. సో ఇవాళ ఈ సాయుధ బలగాలు మనమైతే ఉన్నాయో చాలా గొప్ప స్కిల్ ప్రదర్శించి ఆబుజ్మండ్ అంటే అది చాలా క్లిష్టమైన ప్రదేశం. కొంతమంది మన లీడర్స్ ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళు, నీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటే వీళ్ళు అరెస్ట్ చేయవచ్చు కదా, అతను అరెస్ట్ చేస్తున్నారు కదా అని అంటారు. అది చాలా పిచ్చి ప్రేళాపన. అది ఎలాగ అరెస్ట్ చేసిన వాళ్ళు ఇంట్లో కూర్చుంటున్నాడు ఆయన. ఒక పర్వత శ్రేణులు ఉంటాయి అక్కడ ఆబుజ్మార్గ్ అంటే. అది ఇంపాసిబుల్. అది ఎవరు వెళ్ళలేరు. నక్సలైట్స్కి అది పెట్టని కోటలాగా ఉంటుంది అది ఇన్ని సంవత్సరాలు. అలాంటి డిఫికల్ట్ టెరైన్లో వీళ్ళు వెళ్ళి అనేక గ్రూప్స్గా వెళ్ళి అక్కడ ఏంటి, మీరు ఒక 200 మంది కొన్ని గ్రూప్స్ వేసి వెళ్తే మనిషి ఎక్కడున్నాడో పక్కన ఎక్కడున్నాడో మీకు కనిపించాడు. అలాంటి ఘోరమైన పరిస్థితి. వాళ్ళు ఎక్కడున్నారో మనం ఎక్కడున్నామో కూడా మనకు తెలియదు. మన కమ్యూనికేషన్ మెసేజ్ ద్వారా తెలుసుకొని మ్యాప్స్ పట్టుకొని చాలా క్లిష్టమైన ఆపరేషన్ అది. ఆ క్లిష్టమైన ఆపరేషన్లో ఈ దీనికంట్లో ఒక కానిస్టేబుల్, ఏఎస్ఐ ఎవరు చనిపోయారు, పోలీసులు కూడా. ఇంకోటికి తీవ్రమైన గాయాలేనే, డిఆర్జీ జవాన్ ఎవరో చనిపోయారు. సో అంత స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఇలా అరెస్ట్ చేయొచ్చు కదా అని ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతుంటే అంతే వాస్తవానికి ఎంత దూరం ఉన్నారో మన చాలామంది నాయకులు, అది మరోసారి మనకి తెలుస్తుంది. మీరు పీపుల్స్ వార్ అప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. చూస్తున్నాను. పీపుల్స్ వారు మావోయిస్ట్ పార్టీ, వీటిని బిల్డప్ చేయడంలో, వీటి నిర్మాణంలో నంబాల కేశవరావు రోల్ చాలా పెద్ద రోల్. అంటే ఈయన అంచెలంచెలుగా ఎదిగాడు. ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్లో ఉండేవాడు. అప్పుడే ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో చాలా పెద్ద పాత్ర వహించాడు. తర్వాత ఏదో కొట్లాటలో ఒక స్టూడెంట్ కూడా చంపేశాడు. తర్వాత అండర్ గ్రౌండ్ అయిపోయి శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఎక్కడ మన ఈస్ట్ గోదావరి ఆ ప్రాంతాల్లో, వైజాగ్ రూరల్ అంటే మన్యం ప్రాంతం, అక్కడ బాగా పార్టీ బిల్డప్ చేశాడు. తర్వాత సెక్రటరీ అయ్యాడు. తర్వాత ఆల్ ఇండియా పాలిట్ బ్యూరోలో మెంబర్ అయ్యాడు. అప్పుడు ఈయన ప్రత్యేకమైన రోల్ ఏమిటంటే పార్టీని ఒక గ్రూపు మిలిటరైజేషన్ చేయాలి. మిలిటరీ టాక్టిక్స్ చెప్పాలి వాళ్ళకి. అంటే ఎల్టీటీతో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. కొంతమందిని
అంటే రెనిగేడ్ ఎంటిటీస్ అంటారు. యాక్చువల్గా రెగ్యులర్ ఎంటిటీతో వీళ్ళకి సంబంధం లేదు. కొంతమంది పార్టీ నుంచి బయటకు వచ్చేసి తమిళనాడు అక్కడ ఉంటారు కదా, అవును సార్. అలాంటి వాళ్ళని పట్టుకొని ఈ ల్యాండ్ మైన్స్ ఎలా పేలుస్తారు, ఏం చేస్తారు, వాళ్ళు చాలా పెద్ద దెబ్బతీశారు కదా ఎల్టీటీ వాళ్ళు, శ్రీలంక సైన్యాన్ని. సో అదే పద్ధతిలో ఈయన ట్రైనింగ్ నేర్చుకొని ఒక టెక్నాలజీ వింగ్ ఒకటి వేరే పెట్టి, ఈ ఆయుధాలు సామాగ్రి తయారు చేయడానికి వేరే వింగ్ పెట్టి మిలిటరైజేషన్ చేయాలి మనం కాడర్ని, వాళ్ళకి అనేక టాక్టిక్స్ మనం నేర్పాలి అని మిలిటరీ కమాండ్ ఒకటి పెట్టాడు. ఈయన ఇచ్చిన స్పృహతో ఈయన ఇచ్చిన అప్పుడు ఏంటంటే వాళ్ళన్నీ వాళ్ళ వ్యాసాలు రాస్తుంటారు వాళ్ళు, అంటే పార్టీ ఏ స్థితిలో ఉంది, ఇదే స్థితిలో ఉంది, మనం ఇప్పుడు ఏం చేయాలి, మన పద్ధతి ఏమిటి అని పార్టీ లైన్ అని ఒకటి ఉంటుంది. సో నంబాల్కేశ్వర్ ఏం చేశాడంటే మనం మిలిటరైజేషన్ చేయాలి, మిలిటరీ టాక్టిక్స్ మన వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి, అండ్ మనం అఫెన్సివ్గా ఉండాలి, శత్రువుని మనమే కొట్టాలి, వాడు మన దగ్గర రాకుండానే మిలిటరీ యాక్షన్స్ని ఎక్కువ చేసి అది చేయాలని అని మిలిటరీ కమాండ్కి ఈ వాజ్ హెడ్ ఫర్ ఎంటైర్ పార్టీ, మిలిటరీ కమాండ్ హెడ్ నంబాల్కేశ్వరరావు. అప్పుడు చాలా ఆర్టికల్స్ అవన్నీ రాశాయి, మాకు తర్వాత వాళ్ళ లిటరేచర్లో దొరికినాయి ఇవన్నీ. సో ఆ విధంగా చాలా క్రూషియల్ రోల్ ఈయన ప్లే చేశాడు ఈ పార్టీ నిర్మాణంలోను, ఈ హత్యల్లోనూ. అప్పుడు తర్వాత గణపతి కొంచెం సిక్ అయిపోయేది ఏదైపోతే ఈయన్ని తీసుకోమన్నారు పార్టీ జనరల్ సెక్రటరీ. అప్పుడు కూడా ఇండియాతో తిరిగాడు, అందరి వాళ్ళని కలిశాడు. ఎందుకంటే ఎక్కడైనా మీటింగ్ పెట్టాలంటే ఏమైనా ప్రమాదం అవుతామనే భయంతో తిరిగి ఆఖరికి అందరూ ఒప్పుకున్నారు ఈయన సెక్రటరీ ఉండాలని, జనరల్ సెక్రటరీ. సో అప్పటి నుంచి ఈయన పార్టీ నడుపుతున్నాడు ఈ విధంగా. అది ఈయన చరిత్ర. గ్రే హౌండ్స్ అది మీ టైంలోనే గ్రేహౌండ్స్ కూడా మీద ఇవన్నీ స్పెషల్ ఫోర్స్ అండి, ట్రైనింగ్ అది ఇచ్చి ఈ తెలుగు స్టేట్స్లో చాలా బాగా పనిచేసి నక్సలిజాన్ని కొంతవరకు ఎరాడికేట్ చేసిందంటే గ్రే హౌండ్స్. కంప్లీట్ అది మీ టైంలోనే గ్రే హౌండ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎట్లా చేసేవాళ్ళు ఈ గ్రే హౌండ్స్ ఆపరేషన్ వీళ్ళందరినీ? గ్రే హౌండ్స్ అంటే ఇప్పుడు వాళ్ళ టాక్టిక్స్ అవి మనం స్టడీ చేసామండి బాగా. అంతకుముందు 40 సంవత్సరాల నుంచి ఉంది మూవ్మెంట్. అవును, ఒకప్పుడు తీవ్ర స్థాయిలో ఉంది, ఆఖరికి తీవ్ర స్థాయికి వచ్చింది అది. పోలీస్ స్టేషన్ అటాక్ చేసి మన మనుషులను చంపించిన స్థితికి వచ్చింది అది. ఖమ్మంలో ఒక పోలీస్ స్టేషన్ అటాక్ చేసి 11-12 మంది కానిస్టేబుల్ చంపేశారు. అలాగే ఆదిలాబాద్లో ఒక పోలీస్ స్టేషన్ అటాక్ చేసి వెపన్స్ అని ఎత్తుకుపోయారు. ఈస్ట్ గోదావరిలో ఒక వెపన్స్ అని ఎత్తుకుపోయారు. ఈవెన్ ఇక్కడ యాదగిరిగుట్టలో కూడా ఒకసారి అలాగైంది. సో మనం కూడా వాళ్ళ టాక్టిక్స్ ఏంటి అవన్నీ బాగా స్టడీ చేసి, వాళ్ళ పుస్తకాలు అవన్నీ స్టడీ చేసి కౌంటర్ అఫెన్సివ్గా మనం ఏం చేయాలి, దానికి కౌంటర్గా మన వాళ్ళని ఎలా ట్రైనింగ్ చేయాలి, ఎలా శిక్షణ ఇవ్వాలి, ఏ ఆయుధాలు మనకు ఉంటే మంచిది, నైట్ విజన్ గాగల్స్ అనేవన్నీ తెచ్చుకోవడం. తర్వాత ఇంకా ఈ మ్యాప్స్, ఇవన్నీ మ్యాప్ స్టడీంగ్, నైట్ టైం వెళ్ళడం, ఇవన్నీ కూడా నేర్పాలి వాళ్ళకి. ఆ ట్రైనింగ్ బాగా మన సబ్ ఇన్స్పెక్టర్స్కి, యంగ్ సబ్ ఇన్స్పెక్టర్స్, యంగ్ కానిస్టేబుల్ అందరికీ బాగా ఇచ్చాం మనం. ఇచ్చినాక వాళ్ళు ధైర్యంగా వెళ్ళడానికి అవకాశం ఉండేది, ఎందుకంటే టాక్టిక్స్ అర్థమయ్యాయి. సో ఒక 6 నెలల తర్వాత మంచి ఎన్కౌంటర్స్, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పలానా దగ్గర తిరుగుతున్నట్టు ఉన్నారు వీళ్ళంటే వీళ్ళు వెళ్ళడం, కొట్టడం, ఎన్కౌంటర్స్లో వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడం ఇలాగ అవుతుండేది. సో అలాగ ఒక 2.5 ఇయర్స్లో బాగా వాళ్ళు నిర్మూలన అయిపోయారు ఆఖరికి. అప్పుడు గవర్నమెంట్ కూడా సరెండర్ పాలసీని పెట్టి, ఎవరైనా సరెండర్ అయితే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి కొంత డబ్బు సహాయం చేసి, వాళ్ళు మళ్ళీ నిత్యమైన మన రెగ్యులర్ లైఫ్లో వాళ్ళు హెల్ప్ చేయడం, పునరావాసం కల్పించడం అవన్నీ ప్రభుత్వం కూడా చేశారు. సో అప్పుడు వాళ్ళకు కూడా కొంచెం డిమారలైజేషన్ వచ్చింది ఎప్పుడైతే పెద్ద పెద్దలు కొట్టారు. ఒక ఎన్కౌంటర్లో అయితే 3 సెంట్రల్ కమిటీ మెంబర్స్ చనిపోయారు. చాలా పెద్ద ఎన్కౌంటర్ ఇది. నల్లాదిరెడ్డి, సంతోష్ రెడ్డి, వాళ్ళ దాంతో వాళ్ళు చాలా డిమారలైజ్ అయ్యారు. పెద్ద నాయకులు అంతమంది చనిపోయారు. అంటే అటువంటి ఎన్కౌంటర్లు జరిగినప్పుడు సాధారణంగా వాళ్ళు ఇది ఫేక్ ఎన్కౌంటర్ కావాలని తీసుకెళ్ళారు. అది వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుందండి, ఎప్పుడున్నా పబ్లిసిటీకి ఒక గ్రూప్ ఉంటుంది వాళ్ళకి. కొంతమంది ఉంటారు రెడీగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, ప్రెస్ ఇది రిలీజ్ చేయడం. ఇప్పుడు దీనికి కూడా అలాగే ఉన్నారు కదా, లేదు వాడు చనిపోలేదు బ్రతికి ఉన్నాడని కొంతమంది అంటున్నారు మన ఏపీ సివిల్ డిఫెన్స్ వాళ్ళు.
సో వీళ్ళందరూ పెద్దగా వ్యక్తిగతంగా వాళ్ళు మంచివాళ్ళే, నేనేమి వాళ్ళని తప్పుపడడం లేదు. కానీ ఇలాంటి చర్యల వల్ల వాళ్ళ క్రెడిబిలిటీ పెద్దగా లేదు. ఎందుకు వాళ్ళు ఇంత హింస పెట్టినప్పుడు నువ్వేమనలేదు, ఈ హింస తవ్వుతురా ఇవ్వదని. వాళ్ళని అణిచివేయడానికి మనం ఏ గవర్నమెంట్ అయినా ఊరుకోలేదు కదండి. ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. నువ్వు సరిగా లేకపోతే ప్రజలు తీసేస్తారు మనని 5 years తర్వాత. సో అలాంటి ప్రభుత్వాన్ని నువ్వు ఎదిరించి విప్లవ మార్గంలో నేను ఒక విప్లవం తెచ్చి సామాన్య మానవుడికి హక్కులు కల్పిస్తానని, సామాజిక న్యాయం కల్పిస్తానని ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఇవాళ తరంకి అది పెద్ద రెలవెంట్ కాదు. మన సివిల్ ఎగ్జామ్స్ అయినాయండి మన తెలంగాణలో. టాపర్స్ ఎవరండి? డైలీ లేబర్ చేసుకున్న ఒక ఆయన కొడుకు, ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ కూతురు, ట్రైబల్ కమ్యూనిటీ నుంచి కూడా చాలా మంది. ఎంతమంది వాళ్ళు ఫస్ట్ జనరేషన్ లిటరేచర్, వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు లిటరేచర్ కూడా కాదు వాళ్ళు. మరి వీళ్ళందరికీ అవకాశాలు ఇవ్వబట్టి, బ్యాక్వర్డ్ క్లాస్ అనో ఇదనో ఇవి అవకాశాలు ఇవ్వబట్టి వాళ్ళు ట్యూషన్ చెప్పించి ప్రభుత్వం, మరి ఇంతకంటే సామాజిక న్యాయం ఏం చేస్తావు నువ్వు? దానికి టైం ఇవ్వాలి. అందరూ వాళ్ళు బయటకు వస్తున్నారు, బాగా వస్తున్నారు. టెక్నాలజీలో పెద్ద విప్లవం వచ్చింది మన దేశంలో. ఎంతోమంది టెక్నాలజీలో బాగా అమెరికా వెళుతున్నారు, ఇక్కడ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అని వచ్చాయి. సో ఇప్పుడున్న వాతావరణంలో నేను తుపాకీతో రాజ్యాధికారం చేస్తాను, నేనేదో న్యాయం చేస్తాను, మీకు అన్యాయం జరుగుతుంది అంటే 50 సంవత్సరాల క్రితం రైట్ నిజాం హౌస్, నిజాం ఏరియాలో ఇట్లాంటో కొంత ఉండొచ్చు అది. కానీ ఇప్పుడు అది ఎవరు నమ్మడానికి వీలు లేదు. అయితే వెపన్ అనేది ఒక పెద్ద పవర్ కదా. సో వెపన్ పట్టుకుంటే వాడికి పవర్ ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పుడు మిలిటరైజేషన్ తర్వాత వీళ్ళకి ఏమైందంటే నక్సలైట్స్కి, ముఖ్యంగా పీపుల్స్ వార్ గ్రూప్, అంటే పీపుల్స్ వార్ గ్రూప్ను బీహార్లో ఎంసీసీ అని ఒకటి ఉండేది, మావోయిస్ట్ కమ్యూనిటీ సెంటర్. ఈ రెండు కలిసిపోయినాయి. కలిసి అప్పటి నుంచి పీపుల్స్ వార్ అని పెట్టడం మొదలెట్టారు. సో వీళ్ళు ఈ మిలిటరైజేషన్ వల్ల జన బాహుళ్యానికి, జనం మధ్యలో లేకుండా కొంచెం ఐసోలేట్ అయిపోయారు. బికాజ్ వాళ్ళు తిరగడం కూడా రెస్ట్రిక్షన్ వస్తాయి వెపన్స్తో. అలాంటప్పుడు జనం కూడా వాళ్ళు విలేజ్ రాగానే భయంతో ఏం చేస్తారో, సడన్గా ఎవరో తలుపు వీళ్ళు కొడతారు ఒకడిని అర్ధరాత్రి, వాడిని అలా అడవిలో తీసుకెళ్ళిపోతారు. ఎందుకు ఏమిటి చెప్పరు. అక్కడ తుపాకులు పేలిన శబ్దం వస్తుంది. ఈ విలేజ్లో అందరూ గోల పెట్టి అక్కడికి వెళ్తే ఆ శవం ఉంటుంది అక్కడ. సో ఇలాగ భయభ్రాంతులు చేసేసి మీరు కొంతమంది మంచి వాళ్ళని కూడా హింస పెట్టి, కరీంనగర్లో మీకు తెలుసు అప్పుడు ఎంత మంచి ఎమ్మెల్యే అండి ఆయన, మన శ్రీపాదరావు గారు అండి. శ్రీపాదరావు గారు, పురుషోత్తమరావు, అంత ముందర ఇంకా వెంకట్రావు, హుజరాబాద్ ఎమ్మెల్యే, గ్రీన్ ఇది వేసుకుంటాడు. అంటే వాళ్ళకి రైతు మూమెంట్ ఒకటి ఉండేది వాళ్ళకి. అవునండి. హుజూరాబాద్ ఎమ్మెల్యే కొంచెం పెద్ద ఆయన, చాలా నిష్ఠ నియమంతో ఉంటాడు ఆయన. అంటే చాలా వెంకటరావు అనుకుంటున్నాను ఆయన, తెలుగుదేశంలో కూడా గెలిచాడు ఆయన. అలాంటి వాడిని చంపేశారండి. ఏమి కారణం లేదు పాపం. సచ్ ఏ పాపులర్ మ్యాన్. నువ్వు భయభ్రాంతులు చేస్తున్నావు తప్ప జనం నీతో తిరగడం లేదు. జనాన్ని నేను సపోర్ట్ చేయడం కోసం సాఫ్ట్ టార్గెట్ చేస్తున్నాను. సో ఐసోలేట్ అయిపోతున్నారు జనం, మీరు దూరం అయిపోతున్నారు. సో నీ తుపాకీ తెడిసే వాడు చేస్తున్నాడు తప్ప నీ మీద ప్రేమతో కాదు. సో అలా కొన్నాళ్ళకి ఇది ఏమైపోయింది, ఇది కూడా బాగా దూరం అయిపోయింది. సో ఛత్తీస్గఢ్ కూడా బాగా ఇప్పుడు పట్టు సాధించారు, మంచి ఎన్కౌంటర్స్ వాళ్ళు చేశారు. మావోయిస్ట్ పార్టీని పూర్తిగా ఎరాడికేట్ చేయాలి, పూర్తిగా నిర్మూలించాలంటే ఏం చేయాలి, ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? అంటే ఇప్పుడు ఈ డిమోరలైజ్ అయినప్పుడు ఏమవుతుందంటే, కాడరు ఇప్పుడు ఇదే ఎన్కౌంటర్ ఉన్నాను అనుకోండి, ఇంకో 10 మంది 15 మంది తప్పిపోయి ఉంటారు, తప్పించుకొని ఉంటారు అడవుల్లో, పర్వత శ్రేణుల్లో. వాళ్ళకి ఏముంటుంది, నెక్స్ట్ టైం నా వంతు వస్తుందేమో, ఎందుకు కూడా ఇన్నాళ్ళు చేసాం, ఏమొచ్చింది మనకి, బయటకు వచ్చేలా ఉంటుంది. అప్పుడే మనం సరెండర్ పాలసీ పెట్టాం ఇక్కడ గవర్నమెంట్ ద్వారా. నువ్వు సరెండర్ అయితే నీకేం హాని జరగదు, నువ్వు మామూలుగా మీ గ్రామంలో నువ్వు తిరుగు, నీకు కొంత సహాయం కూడా చేస్తాం, నువ్వు రీహాబిలిటేట్ చేసుకో, ఏదో టీ కొట్టు పెట్టుకో, లేదా ఇంకేదో చేసుకో, ఏదో చేసుకో, నీకేం ఇబ్బంది జరగదు అని మనం చాలా
వాళ్ళకి హెల్ప్ చేసాం. అప్పుడేమైంది, చాలామంది సరెండర్ అయిపోయారు. కాడ విడిచిపెట్టేసి ఆ తుపాకులు వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసారు. తర్వాత కాడర్ రిక్రూట్మెంట్ కూడా తగ్గిపోయింది. కొత్త వాళ్ళు జాయిన్ అయితేనే కదా మూవ్మెంట్ పెరుగుతుంది. ఆ కాడర్ రిక్రూట్మెంట్ కూడా అంటే ఈ డిమాలైజేషన్ వచ్చేసి మనకేముంది, వెళ్తే ఏముంటుంది, రాత్రి పగలు మనం సేవ, ఎక్కడెక్కడో నడాలి, ఎక్కడెక్కడో పడుకోవాలా, చాలా కష్టమైన జీవితం కదండి వాళ్ళది. సో ఇదంతా చేస్తే మనకి ఏమొచ్చింది ఆఖరికి, ఇప్పుడో ఒక రోజు మనం చచ్చిపోతాం, లేకపోతే మనం బయటపడతాం. సో ఇప్పుడే బయటపడిపోతే బెటరు అని చాలామంది వచ్చేసారు. రిక్రూట్మెంట్ కూడా తగ్గిపోయింది. వెపన్స్ కూడా అంతకుముందు పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తే 10-12 వెపన్లు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఈ ఎన్కౌంటర్స్లో వెపన్స్ అన్నీ మళ్ళీ మా వెపన్స్ మా పాత అన్నీ దొరికాయి ఎక్కువ. అది కాకుండా వాళ్ళు ఎక్కడెక్కడో సోర్సెస్ నుంచి తెస్తుంటారు కదా, ఆ వెపన్స్ అన్నీ దొరికాయి. సో మనిషిని రీప్లేస్ చేయలేడు ఆయన, వెపన్ని కూడా రీప్లేస్ చేయలేడు, అంత ఈజీగా చేయలేడు. ఎంతో ఎఫర్ట్ చేస్తే చేస్తారనుకోండి ఆయన. సో దానివల్ల మనం చూడండి, ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు గత 20 years నుంచి చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ ఎన్కౌంటర్స్ లేవు, ఏమీ లేవు. గవర్నమెంట్ మంచి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు, అంటే డెవలప్మెంట్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి విషయంలో కూడా కామన్ మ్యాన్కి ఏదో జరిగినట్టు, లాభం జరిగినట్టు చేస్తున్నారు. మరి ఇలాంటి వాతావరణంలో, ఇలాంటి పొలిటికల్ సినారియోలో నువ్వేం చేస్తావు? నీతో జనం ఉండాలా? నువ్వు ఇప్పటివరకు ఏం చేసావు, నువ్వు సాధించావు అనే ప్రశ్న వస్తుంది కదండి, కామన్ మ్యాన్ అడుగుతాడు కదా. దానికి వీళ్ళ దగ్గర జవాబు లేదు. అది వచ్చి కూడా మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఆంధ్ర రాష్ట్రంలో మావోయిస్ట్ ఉద్యమం చాలా పతాక స్థాయిలో ఉన్నప్పుడు పనిచేశారు. అవునండి. చాలామందిని అరెస్ట్ చేశారు, చాలామంది లొంగిపోయారు. ఇప్పుడు మీకు గణపతి కానీ నంబాల కేశవరావు వీళ్ళు తారసపడలేదా? ఇప్పుడు వాళ్ళ అరెస్ట్ వరకు అటువంటిది ఏమన్నా ఉంది? వీళ్ళకి జరగలేదు. మా ఎన్కౌంటర్ ఇక్కడ రాలేదు, ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నంబాల కేశవ మీద ఒకసారి ఇన్ఫర్మేషన్ వచ్చింది, విశాఖపట్నంలో ఉన్నట్టు. ఏదో విశాఖపట్నం ఒక పర్టికులర్ ప్లేస్కి వస్తాడని మా టీం కూడా వెళ్ళింది. అప్పుడు ఆయన ఇది మన డిసెంబర్లో అయ్యప్ప స్వామి డ్రెస్సులు వేస్తారు కదా, ఎక్కువ అయ్యప్ప దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అలాంటి డ్రెస్సులో అందరూ ఉంటారు. సో అలాంటి డ్రెస్లో వచ్చాడు అనుకున్న టైంకే. మా వాళ్ళు చూశారు, గుర్తుపెట్టి పట్టుకున్నారు కూడా. కానీ వాడు విధించుకొని వెళ్ళిపోయాడు వీడు. అంటే వీళ్ళు అంత చాకచక్యంగా, అప్పుడు నేను ఇంటెలిజెన్స్లో ఉన్నాను, డీజీ కాదు. మాకు మంచి టీమ్స్ అప్పుడు ఇంకా రాలేదు అంతగా తర్వాత వచ్చినట్టు. అయినా వాళ్ళు మంచివాళ్ళే, మంచి ఆఫీసర్సే, బాగా ట్రై చేశారు. కానీ వాడు చాలా బలవంతుడు, అప్పుడు ఇంకా చిన్న వయసు. సో వీళ్ళు ఒక్కసారి విధించుకొని ఏదో ఒక మూల ఎటో వెళ్ళిపోయాడు అంతే. ఇంకో మళ్ళా ఆయన ఎక్కడ తారసపడలేదు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కొత్తగా మళ్ళోసారి శాంతి చర్చలు జరపాలి, మేము సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నాం, శాంతి చర్చలు జరిపి మాతోని చర్చలు జరపాలనేది ఒక డిమాండ్ తీసుకొస్తున్నాం. మీరు ఎట్లా చెప్తారు? అంటే శాంతి చర్చలు జరపడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుంది? ఎవరితో శాంతి జరుపుతారు? గవర్నమెంట్ జరపాలా? ఏమండి, గవర్నమెంట్ ఎవరితో జరుపుతారు? ఎవరు వాళ్ళ నాయకులు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇవన్నీ ఏంటంటే ఇంత ముందు కూడా ఇలా చేసేవాళ్ళు. కొంతమంది రాజకీయ నాయకులు, పోలీస్ ఆఫీసర్స్ కూడా అవగాహన లేనివాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ ఎంకరేజ్ చేసినప్పుడు పెద్ద ఉపయోగం రాలేదు. కానీ వాళ్ళు బాగా బలపడిపోయారు. అంటే గవర్నమెంట్తో నువ్వు టాక్స్ చేస్తున్నావు అంటే నీ స్థాయి ఎంత. సో జనంలో అమ్మ వీళ్ళంత గొప్పవాళ్ళు కానీ ఒక ఫీలింగ్ వస్తుంది ముందు. అది వాళ్ళు బాగా సొమ్ము చేసుకున్నారు కూడా. అప్పుడు విపరీతమైన కలెక్షన్స్, ఒక్క తాలూకాలో 1 కోటి రూపాయలు కలెక్ట్ చేశాడు ఆ రోజుల్లో. అది అంటే ఈ ఢిల్లీ డాలింగ్ అని ఉంటుంది. గవర్నమెంట్ మారగానే కొత్త గవర్నమెంట్, మేమేదో సామాజిక న్యాయం, మేమేదో చేస్తాం. ఇది అవగాహన లేని మాటలు ఇవన్నీ. సామాన్యం మేము చేస్తున్నారు, ప్రతి గవర్నమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందిరాగాంధీ టైం నుంచి ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి, అలాగే జరుగుతున్నాయి. ఇవి అవగాహన లేని మాటలు మాట్లాడడంతో ప్రజలకి సందిగ్ధం వస్తుంది, ఫోర్సెస్ కూడా సందిగ్ధం వస్తుంది. ఏమిటి మన నాయకులు ఎలా మాట్లాడుతున్నారు, మనం ఇటు వెళ్ళొచ్చా ముందుకి అనేది ఒకటి వస్తుంది. మన క్లారిటీ ఉండదు అప్పుడు. ఇప్పుడు ఒక గొప్ప ఏంటంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, సెంట్రల్లో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది. వాళ్ళు మంచి క్లారిటీ, మీరు అన్నట్టు ఇదిగో 26 కల్లా ఈ మూమెంట్ ఉండదు, మూమెంట్ వల్ల పెద్ద ప్రయోజనం లేదు అని ఒక స్థితికి వచ్చారు.
అప్పుడు మేము ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కూడా ఉండేవాడు. వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు చాలా భయపడేవాళ్ళు ఆ రోజుల్లో, లీడర్స్ కూడా. ఎందుకంటే వచ్చులుగా వాడి రాజ్యం నడిచేది అవును. కొన్ని జిల్లాల్లో. అయినా వాళ్ళకి అందరికీ పెద్దలకి కూడా ఇచ్చి ఎవరైనా ఇల్లు మన కూల్చేస్తే లేకపోతే ఇల్లు పేల్చేస్తే ఆ డబ్బు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఇల్లు కట్టడం, ఎవరైనా చంపేస్తే వాళ్ళకి పెద్ద అమౌంట్స్ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం, ఇలాంటివన్నీ చేశారు. చేసి మెల్లమెల్లగా జనంలో ఒక ధైర్యం వచ్చినట్టు చేశారు. సో అలా క్లారిటీ గవర్నమెంట్కి ఉంటే అండి ఫీల్డ్లో ఆఫీసర్స్ బాగా పనిచేస్తారు. ఇప్పుడు ఆ క్లారిటీ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉంది. మరి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కూడా అదే. బికాస్ అంటే ఈ టాప్ లీడర్స్ అందరినీ చంపేయడం వల్ల, టాప్ లీడర్స్ అందరినీ ఎన్కౌంటర్లో తీసేయడం, అందరంటే ఇన్ ద సెన్స్ ఇట్లాంటి టాప్ క్యాడర్ని చంపేయడంతో మావోయిస్ట్ మూవ్మెంట్ ఆగిపోతుందనే చాలా మట్టు దెబ్బతింటది. ఓకే. అంటే మనిషిలో ఒక నిస్పృహ వచ్చేస్తుంది. ఉద్యమమే ఆగిపోతుంది అంటారా? అంటే ఏదో ఒకటి అరా ఉండొచ్చు కానీ ఇక ఉద్యమ రూపంలో ఉండదు. ఎవడో ఒకడు వాడికి నమ్మకం, సొసైటీలో అనేక రకాలు ఉంటారు కదా, ఎవడో ఒకడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, ఒక అండర్ గ్రౌండ్ అని అనవచ్చు. ఇప్పుడు ఎవడో ఒక స్టేట్మెంట్ ఇస్తుంటాడు ఆంధ్ర సైడ్లో ఎక్కడో సమ్ నేమ్ ఇస్తుంటాడు, అలాగే తెలంగాణ చూడారు కూడా ఎవడో ఒకటి ఇస్తుంటాడు అప్పుడప్పుడు. అంటే ఏవో రెమినెంట్స్ ఉంటాయి కానండి ఈ మూమెంట్ ఉధృతం ఉండదు. ఇప్పుడున్న ఉధృతం ఉండదు ఛత్తీస్గఢ్లో ఉండేటట్టు. అండ్ వాళ్ళ మాట పెద్ద పట్టించుకోరేవారు. సో అలాగా స్లోగా గ్రాడ్యువల్గా ఆ మూమెంట్ అంతమైపోతుంది అంతే. ఆపరేషన్ కగార్ కొనసాగాలంటారా? ఉండాలి మరి. అది కొనసాగాలంటే అది రెస్పాన్స్ అండి. అది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేశారు? ఎవరో కొంతమంది టెర్రరిస్ట్ వచ్చి ఆ అమాయకమైన ప్రజలను చంపడం వల్ల కదా. మన దేశ ప్రజలను చంపడం వల్ల, భార్యల ముందు భర్తల్ని చంపడం, పిల్లల ముందు భర్తలను చంపడం. సో నేచురల్లీ గవర్నమెంట్ కాంట్ కీప్ క్వైట్. గవర్నమెంట్ ఊరుకోదు. మనం ఉన్నదే ఆ పనికి కదా. మరి శాంతి భద్రతలు పరిష్కరించాలి, తర్వాత పీస్ ఉండాలి సొసైటీలో ఎప్పుడైనా డెవలప్మెంట్కి. సో సింధూర్ మరి చేసేవాడిని మనం గవర్నమెంట్కి ఏమంటాం. అలాగే మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది రెస్పాన్స్. అది క్లారిటీ అని నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ వేరు వేరు తావులు టాక్స్ పెట్టకూడదా? ఇప్పుడు ఒక నాయకుడు అన్నాడు, కమ్యూనిస్ట్ నాయకుడు, మీకు అంతే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే వెళ్ళి మీరు పట్టుకోవచ్చు కదండి, అన్ని అరెస్ట్ చేయొచ్చు కదండి. స్పెసిఫిక్ అంటే ఆ ప్రాంతంలో ఉన్నాడు, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ అనుకుంటున్నారు ఆపోజిట్ అది, ఇంపాసిబుల్ టు గో దేర్. రఫ్గా ఉంటుంది. ఇక్కడ కొంతమంది కనబడ్డారు, ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళు వెళ్ళి అది కోమ్ చేయాలా? చాలా కష్టమైన పని అండి అది. అంత ఎత్తుల్లో డిఫరెంట్ ఏరియాస్లో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ జాబ్. ఛత్తీస్గఢ్ చాలా బాగా పోలీసు చాలా చాకచక్యంగా చాలా గొప్పగా చేశారు ఆ కార్యక్రమం. మీరు డీజీపీగా ఉన్న టైంకి ఇప్పటికీ ఈ మావోయిస్ట్ కూంబింగ్ ఆపరేషన్స్లో ఎటువంటి మార్పులు వచ్చాయండి? అంటే మావోయిస్ట్ పార్టీ టాక్టిక్స్లో కూడా టాక్టిక్స్ మోరల్లెస్ అవే టాక్టిక్స్ ఉన్నాయి వాళ్ళకి, అంతకంటే మరి ఎక్కువ చేయలేరు వాళ్ళు, మిలిటరీ టాక్టిక్స్ అవి. కానీ ఈ స్టేట్ ఫోర్సెస్ నేర్చుకోవడంలో కొంత అవగాహనలో కొంత లోపం వస్తుంది. అంటే అందరూ అంత ఈజీగా అవగాహన చేసుకోలేరు. చేసుకున్నా నేను చెప్తాను కదా, పొలిటికల్ సపోర్ట్ కూడా ఉండాలి. పొలిటికల్ సపోర్ట్ లేకపోతే పెద్దగా మనం చేయలేమండి. సో అది ఇప్పుడు బాగా ఉంది. ఇప్పుడు పొలిటికల్ సపోర్ట్ టోటల్. సో మనిషికి క్లారిటీ ఉంది. అప్పుడు వీళ్ళు కౌంటర్ అఫెన్సివ్లో ఏం చేయాలనేది కొన్ని పాఠాలు నేర్చుకొని కొన్ని స్పెషల్ టీమ్స్ ట్రైన్ చేశారు. సిఆర్పిఎఫ్ వాళ్ళు చేశారు, ఛత్తీస్గఢ్ పోలీస్ చేశారు, మహారాష్ట్ర పోలీస్ చేశారు, డిఆర్జీ అనే కొత్త టీమ్స్ పెట్టారు మన గ్రే హౌండ్స్ లాగా. ఆ రోజుల్లో చాలామంది ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చి మేము ట్రైనింగ్ ఇచ్చాం వాళ్ళకి ఆ రోజుల్లో. అప్పుడు అద్వానీ గారు హోమ్ మినిస్టర్ ఉండేవాడు. ఆయన చెప్పారు, ద్వారా నువ్వు ఒక ట్రైనింగ్ పెట్టు వీళ్ళకి, అదర్ స్టేట్స్ వాళ్ళకి కూడా. అంటే వాళ్ళు చాలామంది వచ్చారు. అప్పుడు వస్తే మనం ట్రైనింగ్ ఇచ్చాం వాళ్ళకి. కానీ ట్రైనింగ్ ఇచ్చిన మాత్రం సరిపోదు కదా, అక్కడ సపోర్ట్ ఉండాలా, పొలిటికల్ సపోర్ట్ ఉండాలా, సీనియర్ ఆఫీసర్స్ సపోర్ట్ ఉండాలా, అవగాహన ఉండాలా, ఆ లీడర్షిప్ ఉండాలి. అది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా కొత్త నిశ్చయంతో ఉంది కనుక హోమ్ మినిస్టర్ కానీ పిఎం కూడా వెరీ క్లియర్, ఇలాంటి పోకళ్ళు ఉండకూడదు, ఇలాంటివన్నీ తీస్తేనే మనకి అల్టిమేట్గా డెవలప్. మావోయిస్ట్ ముక్త్ భారత్ ఇప్పుడు అమిత్ షా గారు చెప్తున్న దాని ప్రకారం
అది ఈ సంవత్సరం అంతానికల్లా నెక్స్ట్ ఇయర్ కల్లా నెక్స్ట్ ఇయర్ Next year. 2026 అన్నాడు ఆయన. నెక్స్ట్ అది చాలా మట్టుకు అవుతుంది. ఓకే. అంటే 1-6 ఎవడో ఉంటానండి, అది వేరే విషయం. బట్ ఈ ఒత్తిడి ఎందుకంటే మరి ఇప్పుడు కొంచెం ఒరిస్సాలో కొంచెం అక్కడ కూడా తగ్గు మొహం పట్టింది, కానీ ఉంది కొంచెం ఏఓబిలో కొంచెం ఏఓబిలో అట్లా ఉంది. అది కూడా కొంత పోతే ఇంకా మరి ఎక్కడ కూడా మూమెంట్ లేదు. బీహార్, మధ్యప్రదేశ్లో లేదు. అట్లా ఉంటుంది. బాగా మొత్తం ఇప్పుడు జార్ఖండ్, ఛత్తీస్గఢ్కి పరిమితం అయిపోయిందా? అంతే. ఓకే. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో మాత్రమే ప్రభావం ఉంది. అంతే అంతే. అంటే అమిత్ షా చెప్పినట్టుగా 2026 కల్లా మావోయిస్ట్ ముక్త భారత్. చాలా మట్టుకు ఇదే లైన్లో వెళ్తే డెఫినెట్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఖచ్చితంగా ఆ అభివృద్ధి పదాన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు పయనిస్తున్నాయి. ఇటువంటి విధ్వంసాన్ని ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు అంటూ మాజీ డీజీపీ దొర అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.